తల్లి, నీకు ఒక మంచి విషయం చెప్పనా? చెప్పు నాన్నా. ఒక మనిషి తన జీవిస్తున్న జీవితం చాలా కష్టంగా ఉంది, నాకు ఆ దేవుడు ఎందుకు ఇన్ని బాధల్ని ఇస్తున్నాడు అని ఒక ఋషి దగ్గరికి వెళ్లి తన కష్టాన్ని చెప్పుకుంటాడు. అయితే ఆ ఋషి తన దగ్గరకు బాధతో వచ్చిన మనిషితో ఏమంటాడో తెలుసా? ఏం చెప్తారు నాన్నా? ఓ ఈ జీవుడా, ఈ ప్రపంచం నీకు ఎన్నో వసతులతో నీ జీవనాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే నీకు ప్రశాంతంగా జీవించడానికి ఏంటి నీకు ఆ కష్టం? ఆ కష్టం నువ్వు తెచ్చి పెట్టుకుందా, ఆ దేవుడు ఇచ్చిందా? ఆ దేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టడు. నువ్వు పెట్టుకున్న కష్టాలని నీవు అధిగమించడానికి నీకు సహాయం చేస్తాడు. నీవు నీ ఆలోచనలతో, నీ చేష్టలతో నీవు కష్టాలు తెచ్చి పెట్టుకుంటున్నావు. తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఉంటుంది. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. ఆ కష్టం నుంచి నువ్వు బయటపడతావు అని గట్టి నమ్మకం పెట్టుకో. ఆ దేవుడు సహాయం చేస్తాడు. కానీ అది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పు చేస్తే, తప్పు చేయడం అనేది నీ జీవితంలో ఒక సాధారణమైన పనిలా అయిపోతుంది. దానికి పర్యవసనంగా నువ్వు ఎల్లప్పుడూ కష్టాలని చవి చూడాల్సి వస్తుంది. అప్పుడు ఆ దేవుడు కూడా ఏమీ చేయకుండా నువ్వు ఆ కష్టాలని ఎలా అనుభవిస్తున్నావా అని చూసి ఊరుకుంటాడు. కనుక ఓ జీవుడా, నీ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకో. నీ ఆలోచన తీరు ఎలా ఉందో గ్రహించు. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకో. నీవు ఈ ప్రపంచాన్ని మార్చుకోగలిగే శక్తి నీకు ఉందని గమనించు. ప్రతి క్షణం నిశ్చలమైన మనస్థితితో ఆలోచనలు చెయ్యి. నీ బలం సునాయాసంగా పెరుగుతుంది. ఆ దేవుడు కూడా నీ ఆలోచనలో ఉన్న నిష్కలమైన అంతర్యాన్ని గ్రహిస్తాడు. నీకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. నీకు దీవెనలను అందిస్తూనే ఉంటాడు. ఇలా చెప్పాడు తల్లి. చాలా బాగుంది నాన్నా.